ఏర్పడ్డ తర్వాత 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనలో హుస్నాబాద్ నియోజకవర్గానికి ఇచ్చిన ఇల్లు మొత్తం 1237 ఇల్లు శాంక్షన్ అయినాయి. అందులో 443 మాత్రమే ప్రజలకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఆ 443లో 243 ముల్కనూర్ సీఎం గారి హామీ మేరకు కూలగొట్టబడి మానవ హక్కుల చేస్తే పూర్తి చేసినాయి. మిగతా నియోజకవర్గాన్ని మొత్తం కలిపి 10 200. భీమదేవరపల్లి 0, ఎల్కతుర్తి 0, సైదాపూర్ 0, కోహెడ 0, అక్కనపేట 0, హుస్నాబాద్ టౌన్లో 168. ఒక 20 ఇళ్ళు మాత్రం సైదాపూర్ ప్రోగ్రెస్ చూపెట్టారు. ఎక్కడ ఒక ఇల్లు కట్టలే. ఈ సందర్భంలో నేను రాష్ట్ర ప్రభుత్వం 3500 సంవత్సరానికి ఇల్లు ఇస్తూ ఉంది. 3500 ఇళ్లకు సంబంధించి ఈ సంవత్సరం ఎంపిక ప్రక్రియ గ్రామాల్లో పేదలకు నిరుపేదలకు ఇవ్వాలి. ఎందుకంటే ఇల్లు కావాలనే డిమాండ్ చాలా ఉంది. అర్హులు కూడా చాలామంది ఉన్నారు, నేను ఒప్పుకుంటా. కానీ అందులో నియోజకవర్గం మొత్తానికి 3500 పంచాలనుకున్నప్పుడు బూత్కి 8 వస్తున్నాయి, లేదా 100 మనిషికి 1 వస్తుంది, అంటే జనాభా. సో దానిలో ఇస్తా ఉన్నాం. మళ్ళీ 2 నెలలలో మళ్ళీ 3500 వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 3500 వస్తాయి. అందరికి ఇస్తాం మేము, ఓపిక. ఇందులో నేను కూడా అధికారులను కానీ మా నాయకులను కానీ అన్ని పార్టీల నాయకులు కూడా పారదర్శకంగా ఎంపిక జరిగి గ్రామాల్లో డిస్ప్లే చేయమని చెప్తాను. నేను ఎక్కడగా శాసనసభ్యుడిగా మంత్రిగా జోక్యం చేసుకోవడంలే. ఇంత పారదర్శకంగా ఎటువంటి అవినీతి లేకుండా అర్హులల్లో అర్హులు, నేనేమంటున్నా 100 మంది అర్హుల్లో 20 ఇళ్ళు వచ్చినాయి. అందులో 20 ఎవరికి సెలెక్ట్ అవుతారు అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి టఫే. కానీ అది ఎంపిక చేసినప్పుడు లీడర్ కాబట్టి అటు అధికారులు మీరు గ్రామంలో బోర్డు పెట్టి డిస్ప్లే చేసి ఆ 20 మందిని ఎంపిక చేయాలి. ఈ సందర్భంలో ఎవరైనా అధికారి కానీ ఏ పార్టీ నాయకుడైనా కానీ మా పార్టీ నాయకుడైనా కానీ ఎవరైనా బ్రోకర్ కానీ ఎక్కడన్నా ₹1 ఇందిరమ్మ పేరు మీద తీసుకుంటే క్రిమినల్ కేసు నేనే పెడతా, నేనే పిటిషనర్ అవుతాను, లేదా జిల్లా కలెక్టర్ పిటిషనర్ అవుతారు. ఎందుకు చెప్తున్నా? ఇంత పారదర్శకంగా ప్రభుత్వ పథకం క్షేత్రస్థాయిలో చేరాలని. మీరు ఎక్కడన్నా నేను ఈయన గిల్లి అని రాజకీయ జోక్యం చేసుకుంటలేను. ఎక్కడన్నా అన్యాయం అయితే తప్పకుండా దృష్టి తీసుకుంటాను. నేను చెప్పినా కదా, 50 ఇండ్లు వాస్తవంగా జెన్యున్ ఉన్నారు, 20 వచ్చినాయి అనుకుందాం. 30 మంది జెన్యునే కానీ వాళ్ళకి ఇవ్వదని ఉద్దేశం కొద్ది, వాళ్ళ పేదలకి ఇవ్వమంటాడు. సో ఆ విధంగా 10 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గానికి ముల్కనూరు తప్పితే 200 ఇల్లు ఇచ్చినటువంటి వాళ్ళు మాట్లాడే అర్హత లేదు, వాళ్ళు విమర్శిస్తలేదు. ఇప్పుడు ఇస్తున్న ఇంట్లో పేదలకు చెందేటట్టుగా అన్ని రాజకీయ పార్టీలు సహకరించారు. అందరూ మా గ్రామ నాయకులు రేపు పొద్దున మీ ఊర్లే బొంబాటు ఇచ్చిండ్రా, న్యాయం ఉన్న వాళ్ళకి ఇచ్చిండ్రా అంటే రేపు స్థానిక సంస్థలు ఉపయోగపడుతుంది.